పేదవారి కడుపు నింపేందుకు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను పాలకొండలో ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ప్రారంభించారు. ఇక రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి 3 పూటల అన్నం పెట్టాలనే కూటమి ఆలోచన చాలా గొప్పదని ఎమ్మెల్యే అన్నారు. సాధారణ ప్రజలతో కలిసి అన్నా క్యాంటీన్లోనే ఎమ్మెల్యే జయకృష్ణ భోజనం చేసి శుభ్రత, నాణ్యత, రుచి స్వయంగా పరిశీలించి ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఎన్నికల హామీ ప్రకారం మళ్లీ అన్నా క్యాంటీన్లు తెరిపించడం ఇక ఈ ప్రభుత్వం డిమాండ్ పేదవాడి ప్రభుత్వం అని కూడా చెప్పడానికి ఒక ఉదాహరణని ఆయన వివరించారు. ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ ఈ రోజు పాలకొండ పట్టణంలో చాలా ఘనంగా ప్రారంభించుకున్నాం. గత వైసీపీ ప్రభుత్వంలో రాజకీయంగా పేదవాడికి పట్టిన అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా ఆపివేసి పేదవాడి పొట్టకొట్టినటువంటి గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పినటువంటి మరి ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పారు. ఈ రోజు అన్నా క్యాంటీన్ ప్రారంభించి మరి పేదవాడిని ఆకలి తీర్చడానికి ఈ రోజు అన్నా క్యాంటీన్ ప్రారంభించుకున్నాం. ఈ పేదవాడు కూడా 5 రూపాయలకే భోజనాన్ని అన్నా క్యాంటీన్ ద్వారా అందిస్తున్నాం. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. అలాగే మరి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్నా క్యాంటీన్ ఎప్పుడు కూడా మరి నిరుపేదలు ఎవరైనా పాలకొండ పట్టణానికి వస్తే వారికి భోజనం ఖచ్చితంగా 5 రూపాయలకే భోజనం మరి పెట్టించడం జరుగుతుంది. అందరూ కూడా అన్నా క్యాంటీన్ సద్వినియోగం చేసుకోండి. ముఖ్యంగా నిరుపేద కార్మికులు కానీ అలాగే ఇతర మరి పట్టణానికి వచ్చినటువంటి ఎవరు కూడా ఆకలితో బాధపడకుండా ఈ రోజు అన్నా క్యాంటీన్ ని ఘనంగా ప్రారంభిస్తున్నది నాకు చాలా సంతోషంగా ఉంది. గతంలో ఈ అన్నా క్యాంటీన్ బిల్డింగ్ పంచాయతీ ఆఫీసుగా ఉండేది. దాన్ని మరలా ఈరోజు